సురేష్ గారు కూడా చేయరు. వీళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మీరు పేసే వీడియో భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకుల బొమ్మలు పెట్టి ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారి బొమ్మలు పెట్టి తంతంటే వచ్చిన ప్రతి కార్యకర్త కాలుతో దంతాడు, చేతితో దంతాడు. ఆ తన్నే వీడియో చూసి వికటహాసం చేసినటువంటి రాక్షస సమూహాన్ని ప్రజలు ఈ రాజకీయ వ్యవస్థ నుంచి దూరంగా పెట్టినటువంటి వాస్తవాన్ని వాళ్ళు గుర్తించి ఇప్పటికైనా సరే ఈ రప్ప డైలాగులు ఆపమని కోరుకుంటా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఈ కేసుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ బాధితుల యొక్క పక్షాన కనీసం నేను అనుకుంటాను వీళ్ళని కనీసం జగన్మోహన్ రెడ్డి గారు కలవడం కూడా కలవరు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇక్కడ ఒకటి విజయకిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కలవడం పక్కన పెడితే ఇప్పుడు న్యాయ సహాయం అట్లీస్ట్ న్యాయ సహాయం జరగాలి. సరే జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తారో లేదా పక్కన పెట్టేస్తే న్యాయ సహాయం జరగాలి. అట్ ది సేమ్ టైం మీ ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా చెప్పండి, ఇలాంటివి చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అవసరమైతే వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేయండి. రెండోసారి ఇలాంటి పరిస్థితుల్లో కనిపిస్తే అప్పుడు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పండి. ఎందుకంటే జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. అంటే వాళ్ళు తెలుసో తెలియక వాళ్ళ నాయకుడు ఏదో చెప్పాడనో లేకపోతే వాళ్ళ అంటే నాయకుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు చెప్పారని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళ కంట్లో పడాలనేటువంటి ఒక ఉద్దేశంతో బయటకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అట్లీస్ట్ వాళ్ళకి మీరన్నా సరే మీ ప్రభుత్వం నుంచి కూడా ఒక విధానం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాగో చెప్పట్లేదు అని అంటున్నారు కాబట్టి మీరే కౌన్సిలింగ్ ఇవ్వండి. ఇలా చేయడం తప్పు, ఏంటి అసలు చట్టం ఏం చెబుతుందని కౌన్సిలింగ్ ఇచ్చి రెండోసారి అలాంటి పరిస్థితికి వస్తే వాళ్ళ మీద కేసులు పెడితే బాగుంటుంది. అంటే నిజమైనటువంటి వాళ్ళు అంటే విద్యార్థులు కావచ్చు, భవిష్యత్తు ఉన్నటువంటి వాళ్ళ సంగతి. రాజుగారు ఒక్క విషయం చెప్తా ఉన్నాను. మేము మొదటగా నేను మాట్లాడే ముందరే దాన్ని ఖండించి అటువంటి చేయొద్దని విజ్ఞప్తి చేస్తూ మొదలు పెట్టాను. ప్రభుత్వ పరంగా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా సరే ఇటువంటి ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా? ఇందాక రెండు ప్రధానమైనటువంటి అంశాలు సోదరుడు సురేష్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో పదండి ఏదైనా సరే చేసుకుందాం చూసుకుందాం అన్నారని చెప్తా ఉన్నారు. మీకు అసలు కొంచెం కూడా అంటే వీళ్ళు ఏం చెప్తా ఉన్నారో వీళ్ళకి అర్థమవుతుందో లేదో, బాధితుల పక్షాన బాధితులకు న్యాయం జరగాలి అనేటువంటి అంశం పైన పవన్ కళ్యాణ్ గారు వెళుతుంటే అణిచివేసి ఆయన వెళ్లకుండా ఆయన కార్యక్రమానికి అడ్డుపడిన సందర్భంగా మాట్లాడిన మాటకి, బాధితుల పక్షాన మాట్లాడినటువంటి మాటలకి, వీరు చేసేటువంటి రక్త తర్పణాలకి ఎక్కడన్నా పోలికుందండి? రెండోది లోకేష్ గారి గురించి రెడ్ బుక్ పాలిస్తుంది అని లోకేష్ గారు ఎక్కడన్నా చెప్తే నేనే కాదు మా రాజకీయ పార్టీకి సంబంధించిన ఎవరు కూడా డిబేట్కి రావు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రెడ్ బుక్ పాలిస్తుంది అనేటువంటి మాట లోకేష్ గారు అన్నారు అనేటువంటి మాట మీరు చూపించండి. ఇప్పుడైనా రేపైనా నెల రోజులైనా సంవత్సరంకైనా మీకు అవకాశం ఇస్తా ఉన్నా. ఆ రోజు లోకేష్ గారు చెప్పింది ఈ రెడ్ బుక్ లో ఉండేటువంటి పేర్లు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించారో తప్పుడు కేసులు పెట్టారో వారిపైన మాత్రమేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం కూడా ఓకే సార్ వస్తాం, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి విజయకిరణ్ గారు, మళ్ళీ వస్తాను సార్.